స్విట్జర్లాండ్ లో దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అక్కడ దావోస్ పర్యటనలోనే సీఎంతో పలు సంస్థలు ప్రతినిధులు కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. మరి తెలంగాణకు అసలు ఎన్ని నిధులు వచ్చాయి, ఎవరెవరితో ఒప్పందాలు జరిగాయి, ఏంటి అనేది ఒకసారి ఇక్కడ న్యూస్ ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం. ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి 37,870 కోట్లు. కొన్ని కంపెనీస్ ఏవైతే ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్నారో ఆ ఒక కంపెనీస్ ఏంటి, ఎంత పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. గోది ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనుంది. ఇందుకోసం 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడైతే ఇంకో కంపెనీ వచ్చేసి వెబ్ వర్క్స్ డేటా కేంద్రాల నిర్వహణలో అగ్రగామి సంస్థలో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ తెలంగాణలో 5,200 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఐరన్ మౌంటైన్ సిఇఓ విలియం మినీ, వెబ్ వర్క్స్ సిఇఓ నిఖిల్ రాఠీతో రేవంత్ రెడ్డి ఎంఓయు కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ అరెజాన్ విస్తరణ తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి సేవ తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి సేవా కార్యక్రమాల సేవలను విస్తరించేందుకు ఆరిజాన్ లైఫ్ సైన్సెస్ ఆసక్తి కనబడుతుంది. 2,000 కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆరిజాన్ లైఫ్ సైన్సెస్ సిఇఓ మణికంటిపూడి రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. గోద్రేజ్ కూడా ఇక్కడ పెట్టుబడులు ఆల్రెడీ ఖమ్మంలో పెట్టింది. 270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళా 1,270 కోట్ల గోద్రేజ్ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడైతే భారత్ లో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా పేరున్న JSW ఎనర్జీ తన అనుబంధ కంపెనీ JSW నియో ద్వారా తెలంగాణలో 9,000 కోట్ల పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. దావోస్ లో JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టు పై చర్చలు కూడా జరిపారట. సో టోటల్ గా అయితే తెలంగాణకు 37,870 కోట్లు ఒక్క బుధవారం రోజే వచ్చినట్లుగా ఇక్కడ న్యూస్ అయితే ఉంది. సో దీని గురించి దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తామని చెప్పేసి ప్రకటించారట. దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించినటువంటి హెల్త్ కేర్ డిజిటల్ కరణ్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగిస్తూ అత్యుత్తమ వైద్య సేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని అయితే నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకని చెప్పి ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలన్నదే నా లక్ష్యం అని చెప్పి మాట్లాడారట రేవంత్ రెడ్డి. ఇక్కడ 200 యూనిట్ల లోపే వాడే ఇల్లు 1,05,00,000. వీటి నుంచి డిస్కంలకు ప్రతి నెలా వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కారు కసరత్తు. ప్రతి నెల 200 యూనిట్లు గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామని గ్యారంటీ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిందట. ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనేది లెక్కలన్నీ కూడా విద్యుత్ పంపిణీ సంస్థలను తాజాగా అడిగిందట. ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహ అవసర విద్యుత్ కనెక్షన్లు 1,31,48,000కు పైగా ఉన్నట్లు తేలింది అని చెప్పి అంటున్నారు. వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు వాడేవి 1,05,00,000 వరకు ఉన్నాయట. ఈ కనెక్షన్ల నుంచి నెల కరెంటు బిల్లులపై డిస్కంలకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడైతే ఈ 1,05,00,000 ఇళ్లకు కరెంటు ఉచితంగానే ఇస్తే ఈ సొమ్మంతా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటు వ్యయం ₹7 అవుతుంది. 200 యూనిట్లు వినియోగించే వారికి ప్రస్తుతం ACS కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రస్తుత వినియోగాన్ని బట్టి ఏడాదికి సుమారు 4,200 కోట్ల వరకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా సాధ్యమని ప్రాథమిక అంచనా. వివరాల నమోదులకు ప్రత్యేక పోర్టల్. ఉచిత కరెంటు పొందే 1.5 కోట్ల ఇళ్ల వినియోగదారుల వివరాల నమోదుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి
అందుబాటులోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తుందని చెప్పి తెలుస్తుంది. ఈ పథకం కింద చెరదలిచిన వినియోగదారుల కరెంటు కనెక్షన్ల వివరాలన్నీ కూడా అందులో నమోదు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారట. ఇంకొక న్యూస్ చూద్దాం. దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్, దయాకర్ కు బదులు మహేష్ కుమార్ గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించనుందట. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఒక అభ్యర్థిగా పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ను ఎంపిక చేసినట్లు ఆయనకు ఏఐసిసి కీలక నేత ఒకరు 2 రోజుల క్రితం సమాచారాన్ని ఇచ్చారని చెప్పేసి చివరి క్షణంలో అధిష్టానం మార్పులు చేసింది. దయాకర్ కి బదులు మహేష్ కుమార్ గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. మరో అభ్యర్థి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఎంపిక చేసింది. వీరిలో మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాగా వెంకట్ ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిద్దరూ గురువారం నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. శాసనసభలో సిపిఐతో కలిపి కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. సాగర్ ను కృష్ణా బోర్డుకు అప్పగించండి. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించాలని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సూచించారట. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా బోర్డు అధికార పరిధిని వివరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించే అంశంపై ఆమె బుధవారం ఇక్కడ ఏపీ తెలంగాణ ప్రభుత్వాల జలవనరుల శాఖ కార్యదర్శులు ఇంజనీరింగ్ చీఫ్లతో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ న్యూస్ అయితే ఇందులో ప్రధానంగా నాగార్జున సాగర్ అప్పగింతపై చర్చ జరిగిందట. అయితే తెలంగాణ మాత్రం గత ఏడాది నవంబర్ 28వ తేదీ వరకు ముందున్న పరిస్థితులను అక్కడ కల్పించాలని చెప్పేసి కోరారట. కేంద్ర జలశక్తి కార్యదర్శి అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పేసి తెలుస్తుంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించాలని చెప్పేసి కోరుతున్నానని చెప్పేసి దాటవేస్తూ వస్తున్నారని చెప్పేసి ఆమె కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసినట్టుగా సమాచారం. సిఆర్పిఎఫ్ మోహరింపుతో ఇబ్బందులు అయితే కలిగే అవకాశం ఉందట. ఎందుకు అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలోని జూరాల, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ లో అన్నిటినీ కృష్ణా బోర్డు నియంత్రణలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో ప్రధానమైనవి శ్రీశైలం, నాగార్జున సాగర్. కాబట్టి వాటిని పూర్తిగా బోర్డుకు అప్పగించాలని పట్టుబడుతుంది. నవంబర్ 28న నాగార్జున సాగర్ పై గొడవ జరిగిన అనంతరం కేంద్ర బలగాలను మోహరించినందున ప్రస్తుతం అక్కడికి తమ ఇంజనీర్లను అనుమతించని పరిస్థితి నెలకొందని చెప్పేసి తెలుస్తుంది. దాన్ని తొలగించి అంతకు ముందున్న పరిస్థితులను కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ అధికారులు దేవిశ్రీ ముఖర్జీని కోరినట్లుగా ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఇంకొక న్యూస్ చూద్దాం. బారాసా ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ సమస్యల పరిష్కారం అయితే అని చెప్పేసి నాగర్ కర్నూలులో జరిగినటువంటి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీతో కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు హరీష్ రావు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది అని చెప్పి ఆయన ఈ యొక్క సందర్భంలో ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఏది రావాలన్నా బీఆర్ఎస్ ఒత్తిడితోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 100 రోజులు ఇంకా పూర్తి కాలేదు కాదని కాంగ్రెస్ పార్టీ చెప్పిన 100 రోజులు ఇంకా పూర్తి కాదని ఆగుతున్నాము.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన 100 రోజులు ఇంకా పూర్తి కాలేదు కదా అని ఆగుతున్నాము, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెందాడే వాళ్ళము అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒక గుణపాఠంగా తీసుకొని ముందుకు సాగుదాం, పార్లమెంటులో సత్తా చాటుదాం అని చెప్పేసి ఆయన పార్టీ శ్రేణులకైతే పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది హరీష్ రావు. కాంగ్రెస్ హామీలకు ఏడాదికి 3.5 లక్షల కోట్లు కావాలి. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారు. సాంప్రదాయ రాజకీయ పద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. అది ఎన్నికల్లో కొంత నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉంది. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది అని చెప్పేసి హరీష్ రావు అయితే తెలియజేస్తుండ్రు. రెయిన్బోవళ్ళు కష్టపడ్డాము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అయితే తడబడ్డాం, పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చాము, అయినా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మనం ఉద్యమ వీరులము, కార్యశూరులం, ప్రతిపక్షంలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడదామని చెప్పేసి పార్టీ శ్రేణులకైతే పిలుపునిచ్చారు హరీష్ రావు. ఇంకొక న్యూస్ వచ్చేసి గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురుచూపులే. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఆశావాహులకు ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి హైకోర్టులో ఉన్న వ్యాజ్యం తేలేంత వరకు దాని జోలికి వెళ్ళకూడదని చెప్పేసి గవర్నర్ నిర్ణయించారు. హైకోర్టులో ఉన్న వ్యాజ్యం పరిష్కారం అయ్యే వరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పేసి గవర్నర్ తమిళిసై నిర్ణయించారు అని గవర్నర్ కార్యాలయంలో బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాసోజీ శ్రవణ్ కుమార్, కె సత్యనారాయణ ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదనలు పంపించారట. వాటిని గవర్నర్ తిరస్కరించడంతో న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టులో ఆ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉందట. సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుందిగా. గతంలో గవర్నర్ తిరస్కరించిన ఆ 2 స్థానాలను మరో 2తో భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి మరి ఎవరికి వస్తుందో సీట్ అయితే. అయోధ్యలో సిద్ధం చేసిన శ్రీ హనుమాన్ మహాయాగశాల వద్ద బుధవారం భక్తుల సందడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అయితే అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం. విగ్రహం కళ్ళగంతులుగా విప్పి బాలరాముని చూడమని ప్రతి పౌరుడి సుసంపన్నతను కోరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని గురువాయూర్ గల సుప్రసిద్ధ కృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆయన కృష్ణుడికి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన ఎక్స్ లో షేర్ చేశారు. గురువాయూర్ ఆలయంలో స్వామిని ప్రార్థించాను. ఈ కోవెల దైవశక్తి అపారమైనది. ప్రతి భారతీయుడు సుఖ సంతోషాలతో సుసంపన్నంగా ఉండాలని కోరుకున్నాను అని వెల్లడించారు. అనంతరం మలయాళ నటుడు బీజేపీ నేత సురేష్ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ హాజరైనట్టుగా తెలుస్తుంది. గర్భగుడిలో పూజలు ప్రారంభం. అయోధ్యలో విగ్రహం కళ్ళగంతులు విప్పి బాలరాముడిని దర్శించుకోనున్న ప్రధాని. అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మనందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క ప్రోగ్రాం అయితే జరగనున్నది. ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్ళకు ఉన్న గంతులు విప్పి భగవంతుని దర్శనం చేసుకున్నాక మోదీ హారతి ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ప్రధాని వెంట ఉంటారని చెప్పేసి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ తెలిపారు. ప్రాణ ప్రతిష్టకు ముందుగా జనవరి 16 నుంచి 6 రోజుల పాటు జరుగుతున్న పూజా కార్యక్రమాలను వ్యక్తిగత భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోదీ నిర్వహించలేరు కాబట్టి ఆయనకి బదులుగా ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు అన్ని పూజల్లో పాల్గొనున్నట్లు ఇక్కడ వివరించారు. 121 మంది ఆచార్యులు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం సరయూ నది తీరంలో కలశ పూజ చేశారట. అనంతరం సరయూ నీటిని కలశాల్లో రామ మందిరానికి తీసుకెళ్లారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే చోటు ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దీనేంద్ర దాస్ పూజారి సునీల్ దాస్ పూజలు చేసి హారతి ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడైతే
ఏటా శ్రీరామనవమి నాడు గర్భగుడిలోని రామ్లల్లా నుదిటిపై 6 నిమిషాల పాటు సూర్య తిలకం మెరిసేలా కటకాలు అద్దాలను అమర్చారు. ఎస్కే ప్రాణగ్రహి సారథ్యంలో శాస్త్రవేత్తల బృందం ఈ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. మోదీయే ప్రధానకర్త లక్ష్మీకాంత్ దీక్షిత్. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానకర్తగా ఉంటారని ఈ క్రతువును నిర్వహించనున్న ప్రధాని పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ బుధవారం తెలిపారు. ప్రధాని ఘట్టానికి ముందు పూజలు క్రతువుల్లో పాల్గొంటున్న ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పవిత్రోత్సవం రోజున కూడా కర్తగా ఉంటారన్నట్లుగా వార్తలు అయితే ఇక్కడ తోసిపుచ్చారు. అయితే అందరేమో రామ మందిరాన్ని 22వ తారీఖున జరగనున్నదని చెప్పేసి అందరూ ఉంటే, మరి అసలు రామ మందిరం పూర్తి కాకముందే రాముని యొక్క విగ్రహం ప్రతిష్ఠించడం అనేది హిందువులనైతే శాస్త్రాలను కూడా ఇవన్నీ తొక్కి అణిచివేసుకుంటూ కేవలం రాజకీయ రంగులు ములుముతూ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్పేసి పలువురు హిందూ మత పెద్దలైతే మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఏమైతుందో ఏంటో అని అయితే కొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. 90% నిధులకు స్వస్తి. జాతీయ హోదా కింద కొత్తగా ఏ ప్రాజెక్టుకు 90% నిధులను ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించిన తాజాగా దానిని కేంద్రం పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కోరిన విషయం తెలిసింది. ఈ సందర్భంలో జాతీయ హోదా కాకుండా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద ప్రతిపాదన పంపాలని షెకావత్ సూచించినట్లుగా తెలిసింది. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సాయంపై 2022లో సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలిన ఏ రాష్ట్రం నుంచి వచ్చే ప్రతిపాదిత ప్రాజెక్టుకు కూడా 90% నిధులు రావు. ఇప్పటికే దేశంలో అమలులో ఉన్న 16 ప్రాజెక్టులకు మాత్రమే పాత పద్ధతిలో నిధులు సమకూరుతాయని చెప్పి కేంద్రం అయితే స్పష్టం చేసిందట. దారుణంగా అభ్యాసన సామర్థ్యాలు. రాష్ట్రంలోని 14-16 ఏళ్ల వారిలో కూడా 2వ తరగతి పాఠం సరిగ్గా చదవగలుగుతుంది 42.20% మాత్రమే ఉన్నారట. అభ్యాసన సామర్థ్యాలు ఎట్లున్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము. రాష్ట్రంలో 17 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న గ్రామీణ ప్రాంతీయ యువతీ యువకులు 40.10% మంది చదువు మానేస్తున్నారు. అంటే ఇంటర్ తర్వాత వారు డిగ్రీ ఇతర ఉన్నత విద్యకు వెళ్ళడం లేదని చెప్పి తెలుస్తుంది ఇక్కడ సర్వేలో. అయితే ఇక 14 నుండి 16 వయసు వారిలో 22.10% మంది అటు పాఠశాలలో కానీ ఇటు కళాశాలలో కానీ చేరడం లేదట. చదువుకుంటున్న వారిలోనూ అభ్యాసన సామర్థ్యాలు దారుణంగా ఉన్నాయి. 14-16 వయసు వారు సైతం 2వ తరగతి పాఠ్యం తప్పులు లేకుండా చదవలేని దుస్థితి ఉన్నట్లుగా అసర్ సర్వేలో తేటతెల్లమైందట. మరి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ బుధవారం వార్షిక స్థాయి విద్యా నివేదిక 2023న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 గ్రామీణ జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారని చెప్పి తెలిసింది. మొత్తం 1664 గ్రామాల్లోని 30,074 ఇళ్లలోని 34,745 మందిని ప్రశ్నించి నివేదిక రూపొందించారట. రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని 59 గ్రామాల్లోని 689 ఇళ్లలోని 709 మంది 14 నుండి 18 సంవత్సరాల యువతి యువకులపై ఈ యొక్క సర్వే అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో సర్వే ముఖ్యాంశాలు అయితే ఇవ్వట. అత్యధికంగా 9.8% మంది అబ్బాయిలు పోలీసు, 25% మంది అమ్మాయిలు నర్స్ అవుతామని చెప్పి చెప్తున్నారట. దాదాపు 75% మంది స్మార్ట్ ఫోన్ ఉంది. 91.40% మంది ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని వినియోగిస్తున్నారని చెప్పి తెలిసింది. 14 నుండి 16 ఏళ్ల వయసు వారిలో 42.20%, 17 నుండి 18 ఏళ్ల వయసు వారిలో 50 నుంచి 30% మందే 2వ తరగతి పాఠం సరిగ్గా చదవగలుగుతున్నారట. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటో మరి. ఇలా ఉన్నాయి మన చదువులు. ధరణిలో అన్ని మాడ్యూల్ ఎందుకు? అధికారులను ప్రశ్నించినటువంటి కమిటీ సభ్యులు
ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైనటువంటి కమిటీ బుధవారం జరిగిన 2వ సమావేశంలో మాడ్యూళ్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తుందట. ధరణిలో 35 రకాల మాడ్యూళ్లను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రశ్నించడం జరిగింది. హైదరాబాద్ లోని సచివాలయంలో కన్వీనర్ నవీన్ మిత్తల్ నేతృత్వంలో ధరణి కమిటీ సమావేశం జరిగిందట. కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, మాజీ రెవెన్యూ అధికారి మధుసూదన్ దీనికి హాజరైనట్లుగా తెలుస్తుంది. ఈ కమిటీ సభ్యులకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ధరణికి సంబంధించిన లావాదేవీలు, సమస్యలు, మాడ్యూళ్లు, ఐచ్ఛికాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించినట్లుగా తెలుస్తుంది. మాడ్యూళ్ల సంఖ్యను ఎందుకు పెంచుకుంటూ వెళ్లారని కమిటీ సభ్యులను ప్రశ్నించారట. సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కారానికి అదనపు మాడ్యూల్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వివరించినట్లు తెలుస్తుంది. పెండింగ్ సమస్యలు ROR చట్టం ప్రకారం కలెక్టర్లకు ఉన్న అధికారులు తదితర సమాచారాన్ని కూడా సభ్యులు తీసుకున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా ధరణికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సభ్యులకు రెవెన్యూ అధికారులు అందించారు. ధరణి కమిటీ సభ్యులకు సమాచారం అందడంతో ఇక నుంచి సమస్యలపై అధ్యయనం, వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఇప్పటికే దానికోసం అని చెప్పేసి 2 సార్లు సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది మనకి. 3వ T20లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గెలుపు దోబూచులాడిందనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ 20 ఓవర్స్లో భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. 212 రన్స్ చేసి 213కి ఆఫ్ఘనిస్తాన్కి టార్గెట్ ఇచ్చారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా 20 ఓవర్స్లో 212 కంప్లీట్ చేసి ఆ మ్యాచ్ అయితే డ్రా చేసింది. ఫస్ట్ 2 మ్యాచెస్లో అయితే ఓడిపోయింది అని చెప్పి క్లియర్గా చెప్పచ్చు. కానీ ఇక్కడ 3rd మ్యాచ్లో మాత్రం గట్టి పోటీనే ఇచ్చింది భారత్కి. సో ఫస్ట్ 20 ఓవర్స్లో డ్రా అయింది. దెన్ సూపర్ ఓవర్ ఇచ్చాక కూడా మళ్ళీ డ్రానే అయింది. దెన్ నెక్స్ట్ సూపర్ ఓవర్ ఇచ్చాక విజయం కైవసం చేసుకుంది భారత్. అండ్ రోహిత్ శర్మ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి తన అభిమానులకు మాత్రం సంతృప్తినే మిగిల్చారని చెప్పుకోవచ్చు. అండ్ హీఈస్ ఇన్ ద ఫామ్, మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చారు అని చెప్పుకోవచ్చు. వారేవా ఏం ఆట! విజయం దోబూచులాడుతుంటే బంతికి ఉత్కంఠం పెరుగుతుంటే ముగింపు అత్యంత రసవత్తరంగా సాగింది అని చెప్పుకోవచ్చు అంటున్నారు. చివరికి విజేత టీం ఇండియానే అయినా ఆఫ్ఘనిస్తాన్ కూడా అద్భుత పోరాట పటమితో మనసులు గెలుచుకుంది. జట్లు ఎంత హోరాహోరీగా తలపడ్డాయంటే అంతర్జాతీయ క్రికెట్ లో మ్యాచ్ ఫలితం తొలిసారి 2వ సూపర్ ఓవర్లో తేలింది. మెరుపు సెంచరీతో రోహిత్ భారత విజయంలో హీరోగా నిలిచాడు. రింకు ఇన్నింగ్స్ కూడా అమూల్యమైంది. 2 జట్లు 212 పరుగులు చేయడంతో మొదట మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో టీమిండియా నిలిచింది.